వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జలదిగ్బంధంలో శ్రీ ఏకరాత్రి మల్లికార్జున స్వామివారి ఆలయం. టీయూసీఏ రాష్ట్ర ప్రథమ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసమే మహాసభలు. ఆకలి తీర్చిన వ్యక్తిని మర్చిపోని వానరం. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసి వన్ స్టాప్ సెంటర్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. మేఘాలలో కూలిన ఎయిర్ ఇండియా విమానం. సివిల్ ఆసుపత్రి సమీపంలో జనవాసాలపై కూలిన విమానం. టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానంలో 242 మంది ప్రయాణికులు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానం చెట్టు నుండి కొట్టి జనవాసాలపై దూసుకెళ్లిన విమానం. సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు. కొనసాగుతున్న సహాయ చర్యలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది. సహాయక చర్యలలో బీఎస్ఎఫ్ సిబ్బంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. प्लीज सर. हेलो हेलो सर जी. हेलो गियर बॉक्स तो नहीं बॉडी पर रखता है.
విదేశీ మద్యం గంజాయి లభ్యమయ్యాయని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇస్తూ బుధవారం రాత్రి మంగ్లీ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. ఆకలి తీర్చిన వ్యక్తిని మర్చిపోని వానరం. శ్మశానానికి వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టి జార్ఖండ్లోని డియోగర్లో జరిగిన సంఘటన ఇది. మృతుడు మున్నా సింగ్ జంతువుల పట్ల ప్రేమ చూపేవాడని, తరచూ కోతులకు ఆహారం పెట్టేవాడని చెబుతున్న స్థానికులు. ఇటీవల మున్నా సింగ్ చనిపోవడంతో అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఈ క్రమంలో మున్నా సింగ్ మృతదేహం వద్దకు వచ్చిన ఓ వానరం మృతదేహానికి ముద్దు పెట్టి గంటల తరబడి అక్కడే కూర్చున్న వైనం. ఆ వానరం మున్నా సింగ్ అంత్యక్రియలకు కూడా హాజరవ్వడం విశేషం. अरे बाप रे, जय बजरंग बली। ना जाएंगे कोई। देखिए इस तरह का पहली बार देख रहे हैं। हे प्रभु, हे बजरंग बली, हे नारायण। అనంతపురంలో పర్యటిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అనంతపురం డీసీసీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. కార్యకర్తల వాదులతో మౌనంగా కూర్చున్న షర్మిల ఓర్వకల్ మండలం మీదివేంబ్ల గ్రామంలో ఈ నెల 5వ తేదీన హత్యకు గురైన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. హత్యకు గురైన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేసి కాటసాని రాంభూపాల్ రెడ్డి తరపున 50,000 రూపాయల నగదును వారి కుటుంబానికి అందజేశారు.
తీసేసుకున్నాం. చెప్పు 2 లక్షలు ఒక నిమిషం. అదమ్మా అది పార్టీ ఇచ్చిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్నేస్తున్నారు. ఏం కాదులే నేను చూసుకుంటాను అమ్మా. తీసేసుకున్నాం. చెప్పు 2 లక్షలు రామగుండం నగరంలో త్వరలో కోతుల బెదడ తీరిపోనుంది. కోతుల సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని బంధించి సుదూరంగా ఉన్న అడవుల్లో వదిలివేయడానికి జిల్లా కలెక్టర్ మరియు రామగుండం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోయ శ్రీహర్ష ఆమోదంతో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అర్ణశ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు 10 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ గురువారాల్లో రామగుండం రైల్వే స్టేషన్ తో పాటు పరిసరాల్లో ఉన్న కోతులను పట్టి పంచరాలలో బంధిస్తారు. పట్టిన కోతులను వాహనాల్లో తరలించి దూరంగా ఉన్న అడవుల్లో వదిలివేయనున్నారు. నగరంలో అన్ని చోట్ల కోతులను పట్టిస్తున్నామని రామగుండం నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రామన్ తెలిపారు. ఇంకా ఎక్కడైనా కోతుల బెదడ ఉంటే నగరపాలక సంస్థ కాల్ నెంబర్ 96036644కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి రేపటికి ఏడాది. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అంటూ ఉదరగొట్టారు. అధికారం ఇస్తే అన్ని చేస్తా అని నమ్మించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసం. సూపర్ 6 అంతా సూపర్ ప్లాఫేనా? ఏడాది గడిచినా సూపర్ 6 హామీలు గుర్తుకు రాలేదా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఉద్యోగాలు లేకుంటే 3000 నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తామని అన్నారు. ఏడాదిలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇంకెవరికైనా నిరుద్యోగ వృత్తి కల్పించలేదని షర్మిల అన్నారు. మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. సూపర్ 6 నేను అమలు చేస్తానని ప్రజలందరినీ నమ్మబలికించారు. మరి ఈ రోజు సంవత్సరం రోజులు అయిపోయింది. సూపర్ 6 ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం రోజులు అయిపోయింది. మీరు వాగ్దానాలు చేశారు. సంవత్సరం రోజులు దాటిపోయింది. అంటే ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏదైనా వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా? లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్లీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు. ఇప్పటికి 54 లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు. రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద. అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. మరి 4 బిడ్డలుంటే 60,000 ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా 84 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఒక్క బిడ్డకి వేసుకున్న కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా 15,000 రూపాయలు. మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం పథకం మీద కూడా చంద్రబాబు గారు మోసమే చేశారు. నిరుద్యోగుల కోసం 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. దాదాపు 50 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అరచేతిలో వైకుంఠం అన్నట్టు 3D గ్రాఫిక్స్ లో సినిమాలు చూపిస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు. కానీ బిడ్డలకు ఉద్యోగాలు అయితే ఇంతవరకు వచ్చింది లేదు. కాబట్టి నిరుద్యోగ వృత్తి అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఇదే వాగ్దానం చేశారు. కానీ నిరుద్యోగ వృత్తి అప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఇలాగే కాలయాపన చేసి నిరుద్యోగ వృత్తి
తిరుపతి ఎగ్గొట్టే ఉద్దేశమే చంద్రబాబుకు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా అని మాకు అనిపిస్తుంది. మేము అందుకనే చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు అన్నాడు చంద్రబాబు గారు. ఉచిత బస్సు అతి చిన్న పథకం కానీ 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే వాళ్ళకు ఉచితమే కాదు, ఒక భద్రత కూడా ఉంటుంది. ఇంతవరకు చంద్రబాబు గారు ఆ పథకం కూడా అమలు చేయలేదు. అంతేకాదు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు. 1ో 6 ఇచ్చినట్టున్నారు. మిగతా కథ ఏమిటో చంద్రబాబు గారు ఇంకా సమాధానం చెప్పాలి. ఇలా సూపర్ 6 లో ఒక్కటి కూడా చంద్రబాబు గారు ఇంతవరకు నెరవేర్చింది లేదు. సూపర్ 6 లో భాగం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే 18,000 రూపాయలు ఇస్తానన్నాడు మహిళా శక్తి కింద. మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ప్రతి మహిళల్ని మీరు ఒక శక్తిలాగా తయారు చేస్తానన్నారు. మరి ఏమైంది? ఒక్క మహిళనన్నా ఒక మహాశక్తిగా తయారు చేశారా చంద్రబాబు గారు? అందుకే అడుగుతున్నాం, సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా? చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ సూపర్ 6 ఇంకెప్పుడు అమలవుతాయి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇవే కాదు, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. వాటి గురించి మాట్లాడటం లేదు. అధికారంలో రాకముందు చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు మేము పెంచబోము అని చెప్తూ వీలైతే 30% తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటికే 2 సార్లు కరెంటు ఛార్జీలు బిల్లులు పెంచారు. ఒకసారి 6,000 కోట్ల రూపాయలు, ఇంకోసారి 11,000 కోట్ల రూపాయలు, మొత్తానికి 17,000 కోట్ల రూపాయలని జనం నెత్తిన చంద్రబాబు గారు మోపడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో కరెంటు బిల్లుల మీద అదనంగా ఛార్జీల కింద వసూలు చేస్తే చంద్రబాబు గారు 1 సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు జనాల నెత్తిన మోపడం జరిగింది. మరి ఇది భావ్యమేనా అని అడుగుతున్నాం చంద్రబాబు గారికి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం రూపశిల్పిగా చెప్పుకున్న మహానుభావుడు కాళేశ్వరం కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. మంత్రి పొంగులేటి అభివృద్ధి ముసుగులో కాళేశ్వరం వంకతో ఎవరు ఊహించలేనంత దోచుకున్నారు. పింక్ కలర్ వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. కాళేశ్వరం కుంభకోణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అందరినీ లోతుగా విచారించి కమిషనర్ నివేదిక సిద్ధం చేస్తుంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి అన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే దాంట్లో ప్రధాన ఏజెండా 2 వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 3 ఒకటి, ఇటు గోదావరి అటు కృష్ణా మీద నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీటిని వడేసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నా కోరిక అని ఒక దొంగ మాటలతో 7 ఇంతలే కాదు 8వ ఇంత అద్భుతంగా కట్టాను కాళేశ్వరం అని చెప్పే కాళేశ్వరంలో సుమారు 1,00,000 కోట్ల పైగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరూ ఊహించనంత తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ ప్రాజెక్టు వంకతో దోచుకున్న సంగతి, దానిలో జరిగిన లోపాలు, ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టులో ఎలా కొల్లగొట్టాలి అనే స్వార్థంతో చేసిన కార్యక్రమాలు, ఆ ప్రాజెక్టు పేరుతో ఆనాటి పింక్ కలరు వ్యవస్థని మరింత ఆర్థికంగా బలోపేతం చేయటానికి వారు పన్నిన కుట్రాలన్నిటినీ ఛేదించటం కోసం ఒక కమిషన్ని ఒక రిటైర్డ్ జడ్జి గారితో ఈ ప్రభుత్వం నియమించిన తర్వాత దానికి సంబంధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అటు అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వారందరినీ 1 by 1 చాలా సుదీర్ఘంగా ప్రతి ఇంచిని ఇన్డెప్త్గా స్టడీ చేసి ఒక రిపోర్టు ఇచ్చే దాంట్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడిని కూడా అని అనుకునే ఆ మహానుభావుడిని కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది.
ఈ నెల 21న విశాఖ బీచ్ రోడ్లో జరగనున్న యోగాంధ్ర సమీక్ష చేసిన మంత్రుల కమిటీ మంత్రి లోకేష్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులకు కీలక సూచనలు. మూడు నెలలుగా రైతులు మద్దతు ధర లేక బాధపడుతున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ రైతులను పరామర్శించేందుకు వచ్చి వారికి సపోర్టుగా నిలబడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు కిరాయి మనుషులను పెట్టి ఆ కార్యక్రమంపై రాళ్లు వేయించారు. లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోకి వచ్చారు. శాసనసభ్యులైన ఎవరు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లలేదు. మంత్రుల పర్యటన చేశాక రేట్లు తగ్గిపోతున్నాయి. వ్యాపారస్తులతో నాయకులు కుమ్మక్కు అవ్వడంతోనే ఇలా దోపిడీ జరుగుతుందని చండూరి రవి అన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులు పెట్టి రాళ్ళు లేపించి ముసుగు లేపించి కూలీలని తీసుకొచ్చి ముసుగు లేపించి రాళ్ళు లేపిస్తే మీకు ఇందులో ఒరిగేదేముందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఒక మంచి సమస్య మీద లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని లక్షలాది మంది గొంతుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు అడుగుతున్నారు. శాసనసభ్యులుగా మీరెవరు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను ఇంతవరకు తీసుకుపోలా. మంత్రులు కొంతమంది వచ్చి పర్యటనలు చేస్తే మీరు పర్యటనలు చేశాక రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి. మీరు పర్యవేక్షించాక రేట్లు తగ్గిపోతున్నాయి. అంటే వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులతో కుమ్మక్కైంది కాబట్టే ఈ దోపిడీ జరుగుతుందని గలమెత్తుతూ ఉంటే రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడితే మీరు 10 మంది కూలీలను పెట్టి ముసుగులు ధరించి గడ్డలేపిస్తే ఊరిగేదేముంది? ఇట్లాంటి గడ్డలేసిన వాళ్ళందరూ జిల్లాలు పారిపోయారు, జిల్లాలు వదిలిపెట్టి. రేపు ఇదే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పద్ధతిగా రాజకీయ పార్టీలుగా బాధ్యతగా మెలగాలి తప్ప ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా. ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తే మీరు బాధ్యులు అవుతారు. రేపు ఈ నాయకులు పారిపోతారు. అది గుర్తెరిగి కార్యకర్తలు మీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.